అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇంత పెద్ద ఇది మైనర్ ఉన్నప్పుడే నన్ను కొంచెం తెలియని వయసులో చేసేయారు. సో, సంథింగ్ ఏదో ఎలిగేషన్ పెట్టారు. సో, ఈ డిస్కషన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడలేదా అమ్మాయి? వాళ్ళ అమ్మ ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది, ప్రతిదీ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తుంది కదా. ఒకవేళ ఇప్పుడు తప్పు చేస్తున్నావమ్మా, ఇప్పుడు చదువుకునే వయసు, ఇప్పుడు ఏంటి ఇటువంటి డ్యాన్సులు, మరి అంగాంగ ప్రదర్శనలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఇక్కడ దాకా వేసుకొని ఇలా మగాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఇట్టా ఎత్తేసుకొని, చిన్నపిల్ల అయితే కాదు కదా, 16 ఏళ్ళు దాటిన పిల్ల కదా. అంటే వాళ్ళమ్మ మాట వినలేదంటారా? సో చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మే ఎంకరేజ్ చేసిందని చెప్తుంది. అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, మా అమ్మ ఎంకరేజ్ చేసి. ఎందుకమ్మా మీకు అది వినిపిస్తా, మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారండి అని అడిగితే ఆవిడ ఏం చెప్తుంది? And I don't call it as a child labor because it was artisట్లు ఉంటారు చాలా మంది. And మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? So okay, first of all ఏంటంటే have you seen my performances in D Jodi? Have you seen? Are there any sensuous acts? There are no any sensuous acts. They are proper dancing or whatever we do in day. There's no sensuous acts. సో మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు డీ జోడీకి పంపించడానికి అంటే, మీరు నా పెర్ఫార్మెన్స్ చూసారా, దాంట్లో ఎటువంటి ఏమైనా ఉన్నాయా, ఏమన్నా మీకు తప్పుగా అనిపించిందా అంటది. అంటే నేను మీకు చూపిస్తా, ఇది సెన్షియస్సా కాదా, మన భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని మరింత పెంచే అద్భుతమైన ప్రదర్శన ఇది. ఇలా వంగి ఇలా ఇలా అని చెప్పి ఎగరేసుకుంటూ ఇలా 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 అనుకుంటూ ఇది చేసే అద్భుతమైన భరతనాట్య ప్రదర్శన ఇది. సరే వదిలేండి, సెన్షియస్ అవునా కాదా అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇది ఆర్ట్ ఫామ్ అని మీరు అనొచ్చు, నాకు ఇది జుగుప్సాకరంగా ఉంది వల్గరిటీ నేను అనొచ్చు, ఓకే. బట్ మీరు నేను అనడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. అక్కడ కూర్చున్న జడ్జ్ అన్నమాట నేను మీకు చెప్తాను. కింద ఉండేది అమ్మాయి అనుకున్నారు, అబ్బాయి. ఆ అబ్బాయి నిక్కర్ మీద ఇట్లా జుట్టేసి ఇలా లాగడం. ఒక అమ్మాయి అలాగే ఉండాలని ఏం లేదు కదా. సో అది ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు కదా డ్యాన్స్. ఎస్, అబ్సల్యూట్లీ. భలే క్వశ్చన్ అడిగారు మీరు. ప్రాస్టిట్యూషన్ కూడా ఒక ప్రొఫెషనే, తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలీదా? అది కూడా ఒక ప్రొఫెషనే, ఓకే. ప్రతిదీ ఒక ప్రొఫెషనే, వాళ్ళు ఒక ప్రొఫెషనల్గానే చేస్తారు. ఇప్పుడు స్పాలో మసాజ్ చేస్తుంటారు, క్రాస్ మసాజ్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళ ఇలాంటివి. థాయిలాండ్లో పోతే ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా ఫీల్ అవుతారు తప్ప రామ్ చరణ్ చాలా అందంగా ఉన్నాడని ఎవరు ఆశపడి చేయరు. వాళ్ళు ఒక ప్రొఫెషన్ కాబట్టి చేస్తారు. ఏదైనా ప్రొఫెషనే, కానీ అది గౌరవప్రదమైన ప్రొఫెషనా కాదా అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే డ్యాన్స్ చేయడం అనేది గౌరవప్రదంగా లేదా? ఎస్, అదే మరి మన భారతదేశానికి, భరతనాట్యానికి, కూచిపూడికి, కథకి, దాంట్లో ఎక్కడ కూడా ఇట్లాంటి స్టెప్పులు ఇట్లా స్టెప్పులు ఉండవు. మీరు గమనిస్తే మనది గౌరవప్రదమైన సంస్కారం, మన గౌరవప్రదమైన సంస్కృతి. ఈ వెస్టర్న్ వచ్చి మన దాన్ని చాలా చెడగొట్టింది. సరే, దాన్ని కూడా మనం కొంతవరకు అంగీకరించినా కూడా, ఇప్పుడు ఒక సినిమాలో లిప్ కిస్ పెట్టుకోవడం అనేది సీన్ ఉందనుకుందాం. లిప్ కిస్ పెట్టుకోవడం అనేది ఒక ఆర్ట్, మీకు తెలుసా? ఓకే, ఆర్ట్ కాబట్టి అది ఆ సీన్ పండడం కోసం హీరో హీరోయిన్లతో అలా చేయించాం అనుకుందాం. అయితే అది కూడా ఒప్పేసుకుందాం, పోనీ ఆ సినిమాకి ఆ సీన్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే జరగదు అనుకుందాం. దానికి మైనర్ని తీసుకొస్తావా? తీసుకురావాలి, తప్పు, ఇంపాసిబుల్ కదా. సో కొన్ని ఉంటాయి ఇటువంటి లిప్ కిస్ సీన్లు కావచ్చు. సెన్షువల్, అమ్మాయి అంటది సెన్షువస్గా ఉందా, అటువంటివి ఏమన్నా అలా అనిపించిందా అని చెప్పి అనిపించినప్పుడు నేను మీకు అది ప్రూవ్ చేసేస్తే సరిపోద్ది కదా ఆవిడ అడిగిన మాటకి. సో ఇక్కడ సిడక్షన్ అనే పదం వాడింది ఆవిడ, ఓకే. సెన్షువస్సా అని అడిగింది ఈవిడ. సెన్షువస్ కన్నా ఒక 10 ఆకులు ఎక్కువ సెడక్టివ్ అంటే లిటరల్లీ మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చేసే డ్యాన్స్, ఓకే. మీ ఫోన్ తీసుకొని గూగుల్ అడగండి, ఇంగ్లీష్లో దానికి వేరే అర్థం ఏమైనా ఉందా, సెడక్టివ్ అంటే పవిత్రం అనే ఏమైనా అర్థం ఉందా చూడండి. ఎందుకు అనుకోవాలంటే నేను మీకు అది కూడా చూపిస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెడక్టివ్? Meaning of seductive, sexually attractive. సో మైనర్ తోటి ఇటువంటి పనులు చేపించచ్చా? సెడక్టివ్గా, సెడక్షన్ ఒక నిమిషం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెడక్షన్? గూగుల్ కూడా సైలెంట్ అవుతుంది, ఎందుకంటే కొన్ని బయటకు వినబడడానికి బాగుండవు అని చెప్పి ఆపుతుంది, ఓకే. ఇదిగో మీనింగ్ ఆఫ్ సెడక్షన్ చదువుతాను వినండి. ఎంటైజింగ్ సమ్వన్ ఎల్స్ ఇంటూ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ అదర్ సెక్షువల్ యాక్టివిటీ, ఓకే. ఇది సెడక్షన్ అంటే. సో ఇది సరే, కానీ అడల్ట్ కంటెంట్ అనుకుందాం, పెద్దవాళ్ళతో చేస్తే ఓకే. నువ్వు అండర్ 18 అంటున్నావు, ఎలా చేసావు?
మీ అమ్మ ఎలా ఒప్పుకుంది, డి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, డి వాళ్ళని నువ్వు మోసం చేసావు. డి వాళ్ళని మోసం చేస్తే జానీ మాస్టర్ని మోసం చేసినట్టే. జానీ మాస్టర్ని మోసం చేసావు, వాళ్ళ ఆవిడని మోసం చేసావు, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటదంట, వదిన అంటదంట. సో అంత మంచిగా కలిసిపోయే ఫ్యామిలీలో ఉందని మీరే అంటున్నారు. సో కలిసి ఉన్నారు, వదిన అంటుందంటే సో మంచి బాండింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు సడన్ సర్ప్రైజ్గా బయటికి వచ్చేసి ఇంత పెద్ద ఎలిగేషన్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యార్థకమైన. అదే బాండింగ్ బాగానే ఉండొచ్చు, కానీ వదిన అంటే వెనకాల గోతులు తవ్వింది అనుకో, ఆవిడ కోపం వస్తుంది కదా ఏదో రోజు దొరికినప్పుడు. ఈవిడేం చెప్తుంది, ఆవిడ చెప్పలేదు, ఈవిడ చెప్పింది ఏంటంటే ఆవిడ నాలుగు పీకింది అని కూడా చెప్పింది కదా. ఓకే, కొట్టారు. ఎవరు కొట్టుకుని ఉంటారు మొగుడిని ఎగరేసుకుపోతే. సో ఆ రకరకాల కోపాలు ఇవన్నీ పెట్టుకొని మీరన్న పాయింట్ అనుకుందాం శేఖర్ భాష గారు. ఒకవేళ మొగుడు అంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఆయన ఇదేమైంది, ఒక అమ్మాయితో నేను ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, చేసుకుంటాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆయనకి నీలాగా నాలాగా కాదు కదా, ఆయన రెండో పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదు. నీకు తప్పు నాకు తప్పు, ఆయనకి తప్పు కాదు. మనం చేసుకుంటే అన్అఫిషియల్గా చేసుకోవాలి, ఆయన అఫిషియల్గా చేసుకోవచ్చు. భార్య ఉన్నప్పుడు వేరే అమ్మాయితో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. షేక్లు అయితే 8 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు దుబాయ్లో. అంటే ఇది వర్తిస్తుందా, లా ప్రకారం వర్తిస్తుందా? వర్తిస్తుంది, లా ప్రకారం వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ ఒక పెళ్ళైన అబ్బాయిని లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం తప్పు ఒక హిందూ అమ్మాయికి. ఓకే, తప్పు ఎవరిది? ఈవిడిది. ఆయన వేరే పెళ్ళైన అమ్మాయిని లవ్ చేస్తే తప్పు, కానీ ఆయన ఇంకో అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పు కాదు ఆయన లెక్క ప్రకారం. సో బేసికలీ ఏంటంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మనిషికి. ఇప్పుడు నేను నీకు ఒక మాట ఇచ్చాను, ఇది చేస్తానని చెప్పి, నీకు ఒక 10,000 జీతం పెంచుతానని చెప్పాను నేను. ఓకే, నేను పెంచాను, ఓకే, పెంచలేదు, అది ప్రాబ్లం. నేను ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నేను 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి నేను ముందుగానే బోర్డు వేసుకున్నాను. ఓకే, అలాంటప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు, అర్థమైందా? అలా కాకుండా నేను ఒక పెళ్ళే చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను చేసేది తప్పవుతుంది. ఓపెన్గా చెప్పి చేసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే చీటింగ్ ఏముండదు దాంట్లో, అర్థమైందా? నువ్వు నేను చేస్తే చీటింగ్ అవుతుంది, వాళ్ళకి ఓకే, వాళ్ళ వైఫ్కి తెలిసే ఉంటుంది. సో 2 పెళ్ళి చేసుకోవడము ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి. సో వాళ్ళ వైఫ్ కొట్టిందని అన్నారు, ఇదే పాయింట్లో వాళ్ళ వైఫ్ తనని హెచ్చరించింది, కొట్టింది, ఇలాంటివన్నీ తప్పు అని చెప్పింది. సో ఇటు నుంచి చూస్తే జానీ మాస్టర్ రియాక్షన్ ఎలా ఉంది? ఎంత బేసికల్లీ ముస్లిం అయినా ఆయన చేసుకుంది హిందువుని కాబట్టి ఆవిడ ఒప్పుకునే టైప్ కాదు. ఆవిడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. బై డిఫాల్ట్ ఏ ఆడదానికైనా మొగుడు ఇలాంటి పని చేస్తున్నాడని తెలిసిన రోజు తాట తీసేస్తారు. అదే జరిగింది అని నా ఉద్దేశం. ఆ జరిగినప్పుడు ఆ కొంత రికార్డులు ఏవో ఉన్నాయి, ఆవిడ ఈయన తిట్టిన రికార్డులు ఏవో ఉన్నాయట, అవి ఈయన ఆవిడికి పంపించారట. చూడు మా ఆవిడ నన్ను ఏ రేంజ్లో వేసుకుందో, ఇంకా చాలే మనం ఆపేద్దాము అని చెప్పి ఈయన ఆవిడకి చెప్పిన రికార్డ్ ఏదో ఆవిడ దగ్గర ఉందట. అది కూడా ఆవిడ ఎవిడెన్స్గా వాడుతుంది. బట్ బేసికలీ అలా చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఎవరు నో చెప్పినట్టు? ఈయన నో అని చెప్పాడు. ఈవిడేం చెప్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళి? అమ్మాయి నో అని చెప్తే నో కదా అంటది. ఇక్కడ ఈయన చెప్పాడు నో, కానీ ఈవిడ వదల్లా. నువ్వు ఎలా చేస్తావు? నాకు కావాలి అని చెప్పి వెంబడ